హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేఖర్ అనలిస్ట్ ఛానల్. ఈరోజు మనము ఎక్సెల్లో డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను ఈ ఎక్సెల్లో డేటా టైప్స్ చెప్పడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనము ఏదైనా వాల్యూ ఎంటర్ చేసినప్పుడు నార్మల్గా అది జనరల్లో ఉంటుంది. ఒకవేళ మనం ఆ వాల్యూని కన్వర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనం డేటా టైప్స్ అనేవి ఉంటుంది. మెయిన్గా మనం యూజ్ చేసే డేటా టైప్స్ ఏంటంటే నెంబర్, కరెన్సీ, షార్ట్ డేట్, లాంగ్ డేట్, టైం, పర్సంటేజ్ ఎక్కువగా యూజ్ చేస్తాం. మరియు టెక్స్ట్ కూడా ఎక్కువ యూజ్ చేస్తాం. టెక్స్ట్ బదులు మనం నార్మల్గా జనరల్ ఎక్కువగా యూజ్ చేస్తాం. జనరల్ అంటే మనం అందులో ఏ వాల్యూ అయినా ఫిక్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ ఏది టైప్ చేసినా కూడా అది జనరల్లోనే ఉంటుంది. ఒకవేళ మీరు పర్టికులర్గా ఆ కాలం అనేది నాకు నెంబర్స్లో కావాలనుకున్నప్పుడు ఇలా కాలంని సెలెక్ట్ చేసుకొని ఇలా నెంబర్స్ అని ఇస్తే అక్కడ ఇలా నెంబర్ క్లిక్ చేసినప్పుడు మన దగ్గర నెంబర్ వాల్యూస్తో పాటు డిసిమల్స్ కూడా ప్రింట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇలా మనకు అవసరం వచ్చిన డేటా టైప్ను తీసుకొని వాడుకోగలము. అలాగే ఇంకొకటి చూద్దాం. మనం నెక్స్ట్ లాంగ్ డేట్ అనేది తీసుకుందాం. ఇక్కడ మనం డేటాను ఎలా ఎంటర్ చేయాలంటే 12-2025 ఇలా రాసినప్పుడు మనం లాంగ్ ఫార్మాట్లో తీసుకున్నాం కాబట్టి అక్కడ డేట్, మంత్, అలాగే ఇయర్ మొత్తంగా కనపడుతుంది. ఒకవేళ మనము షార్ట్ డేట్ అని తీసుకున్నట్టయితే మనము అదే ఎంటర్ చేద్దాం. ఇప్పుడు చూడండి అది ఎలా కనపడుతుందో. ఇలా షార్ట్ ఫార్మాట్లో మనకు కనబడుతుంది. ఇవన్నీ మనకు డేటా వ్యాలిడేషన్లో ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇవి నేర్చుకోవడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే డేటా అనలిస్ట్లో మనకు డేటా టైప్స్ ఏంటివో తెలుస్తుంది, వాటిని ఏం చేయాలో కూడా తెలుస్తుంది. ఇవి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మనము ఇక్కడ చూసేవే డేటా టైప్స్ కాదు, ఇంకా మనకు మోర్ నెంబర్ ఆఫ్ ఫార్మాట్స్ అనేవి ఉంటాయి. మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. ఇలా డేట్, టైం, అలాగే వాల్యూస్ను కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను చెప్పినవి మీకు అర్థమైనవని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నా నుంచి మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్ట్ ఇవ్వడానికి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్